హాయ్ గాయ్స్, వెల్కమ్ టు జస్ట్ ఆర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో చిన్నపిల్లలకి బ్యూటిఫుల్గా క్యూట్గా అవైలబుల్గా ఉండే ఫ్లవర్స్తో పూల జడ వేయడం ఎలాగో చూసేద్దామా ఫ్రెండ్స్. ఇంట్లోనే ఈజీగా సింపుల్గా దీన్ని తయారు చేసేయచ్చు ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ, లైక్ అండ్ షేర్ గాయ్స్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, వెడ్డింగ్ కార్డు ఉండిద్ది కదా, అది చాలా మందంగా ఉంటుంది. దానిని తీసుకొని కట్ చేసుకొని 2 పార్ట్స్ని జాయింట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ప్లాస్టర్తో. నౌ కాటన్ థ్రెడ్ని తీసుకోవాలి, దాన్ని సూదిలోకి ఎక్కించుకొని ఉంచుకోండి. ఇప్పుడు జాయింట్ చేసి పెట్టుకున్న కార్డుని తీసుకొని ఫస్ట్ చామంతి ఫ్లవర్ పెట్టుకోవాలి. దాన్ని కుట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒక టాకా వేయాలి దాంట్లోకి. వేసిన తర్వాత అలాగే రోజెస్ని కూడా చూసారా వీడియోలో చూపిస్తున్నట్టుగా అలాగా ఆ గులాబీ రేకుల్ని పెట్టుకొని వీడియోలో చూపించిన విధంగా మందంగా పెట్టుకున్న తర్వాత సూదితోటి చాలా సున్నితంగా లాగాలి ఫ్రెండ్స్. వెనకమాల వీడియోలో చూపించిన విధంగా అట్లా కుట్టు వేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఒకదాని తర్వాత ఒకటి వరుస క్రమంలో చక్కగా పేర్చుకోండి ఫ్రెండ్స్. మీ బేబీ హైట్కి తగ్గట్టు ఎన్ని ఫ్లవర్స్ ఎంత పొడవు పడుతుంది అని చెప్పేసి ముందే ఆ వెడ్డింగ్ కార్డ్ని అయితే చూసుకోండి ఫ్రెండ్స్. వెడ్డింగ్ కార్డ్ అనే కాదు, మీ అవైలబుల్లో ఉన్న ఏదైనా అట్టముక్క కార్డుని ఏదైనా యూస్ చేసుకోండి. ఇలాగ వీడియోలో చూపించినట్టు ఆ కార్డు మొత్తాన్ని కుట్టేసేయండి ఫ్రెండ్స్ ఫ్లవర్స్ తోటి. కార్డుని జడ సైజు అంటే వెడల్పు లేకోకుండా కట్ చేసుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది. మీ బేబీకి స్కూల్లో కానీ కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఏవైనా ఉన్నప్పుడు ఇంట్లోనే సింపుల్గా మీరు ఇలాంటివి మేకింగ్ చేసుకోవచ్చు గైస్. వీడియో చూస్తున్నారు కదా గైస్, ఒక లైక్ అయితే చేసేసేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ, మన ఛానల్కి సపోర్ట్గా ఉండండి గైస్. ఫుల్గా ఫ్లవర్స్తో అయితే స్టిచ్చింగ్ చేసేసుకోండి గైస్. నెక్స్ట్ హెడ్ పార్ట్కి కార్డు తోటి రౌండ్గా కట్ చేసుకోండి. ఇప్పుడు చామంతి ఫ్లవర్స్ని రౌండ్ సర్కిల్గా టాకాలు వేసుకుంటూ చామంతి పువ్వులు స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి వీడియోలో చూపించిన విధంగా చాలా సింపుల్ ఫ్రెండ్స్. అటు ఇటు 2 సైడ్స్ వేసుకోండి, అయిపోతుంది. అలాగా రౌండ్గా వేసుకోండి. ఇంకోండి ఫ్రెండ్స్, సేమ్ ఇట్లానే సింపుల్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో చూపించిన విధంగా చేసేయండి, ఈజీగానే అయిపోతుంది. ఇంకొకరు ఎవరైనా హెల్ప్ తీసుకోండి, తొందరగా అయిపోతుంది. చామంతి ఫ్లవర్స్ సర్కిల్ అయితే అయిపోయింది. నెక్స్ట్ అదే రోజెస్ని నేనైతే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ దగ్గర ఏవైనా అవైలబుల్గా ఫ్లవర్స్ ఉంటే అవైనా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నా దగ్గర ఓన్లీ రోజెస్ చామంతి పువ్వులే ఉన్నాయి. ఇదిగోండి సేమ్ ఇట్లా వేసేసుకున్న తర్వాత పెట్టుకొని కాటా వేసుకోవాలి ఫ్రెండ్స్, మళ్ళీ ఇవి కూడా ఊడిపోకోకుండా. వీడియోలో చూపించినట్టు చేసేయండి ఫ్రెండ్స్, సింపుల్గా అయిపోతుంది. దీనికి పెద్ద కష్టపడాల్సిన పనేమీ లేదు. నెక్స్ట్ ఇది అయిపోగానే హెడ్ పార్ట్ని అలాగే కింద ఉన్న పార్ట్ రెండింటిని ప్లాస్టర్ తోటి, అది వెడ్డింగ్ కార్డు కదా ఫ్రెండ్స్, సో అందుకని చెప్పి జాయింట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ నేనేం చేశానంటే కింద వాళ్ళకి జడలాగా కుప్పులు అలాంటివి ఏమీ వేయకోకుండా నేను ఈ ఫ్లవర్స్తోనే ఇలా గుచ్చుకుంటున్నాను ఫ్రెండ్స్. వీటిని గుచ్చుకున్న తర్వాత కింద ఒక 3 రోజెస్ని అయితే నేను కట్టేశాను, ఎందుకంటే ఈజీగా సింపుల్గా అయిపోవాలని చెప్పేసి. మీ దగ్గర మీరు జడగంటలు కానీ కుప్పులు కానీ ఏవైనా ఉంటే వేసుకోండి గైస్. నేనైతే ఇలా వేసేసాను, సింపుల్గా అయిపోయిద్ది అని చెప్పి. నేను నా చాలా పెద్ద ఫ్రెండ్కి వేసాను. ఇదిగోండి తను చాలా బ్యూటిఫుల్గా ఉంది, క్యూట్గా కూడా ఉంది. తను చాలా హ్యాపీ వేసినందుకు నేను కూడా హ్యాపీ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీరు మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.